8 దశాబ్దాలు అవుతున్న కొద్దీ ఇంకొక 20 ఏళ్ళలో 100 ఏళ్లకు రీచ్ అవుతాం. కానీ ఆ రోజున్న స్ఫూర్తి ఎలాగైతే ఇప్పుడు అంతగా కనిపించట్లేదు. వ్యవస్థలన్నీ కూడా యాంత్రికంగా తయారైన నేపథ్యం కూడా ఇప్పుడు దేశంలో కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక బాధ్యత కలిగిన రాజకీయ పార్టీ ప్రతినిధిగా చెప్తున్నా, రాజకీయ పార్టీలు జవాబుదారీతనం తగ్గుతోంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో ప్రారంభించిన రోజు నుంచి విలువలు, విశ్వసనీయత, జవాబుదారీతనం ఈ మూడింటి మీద స్ట్రెస్ చేస్తూనే వస్తున్నారు. అందువల్ల వాటి విలువ మాకు తెలుసు, మనకు తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు. అవి సక్రమంగా ఇవి ఎవరో మనకు మీద పెట్టేవి కాదు, మనకు మనం పెట్టుకోవాల్సినవి. అందుకే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే అడుగుతున్నారు, ప్రజలకు మనం జవాబుదారీతనంగా ఉండాలి. మనం ఏ మాట చెప్పినా పొల్లుపోకుండా అమలు చేయగలగాలి. చెప్పలేనిది చేయలేనిది చెప్పకూడదు. అలాగే వ్యవస్థలను ఆరోగ్యకరంగా ఉంచాలి. వాటి ఆరోగ్యం చెడిపోకుండా చూసుకోవడం కూడా మన బాధ్యతే. బాధ్యతారాహిత్యం అంటే ఏంటంటే వ్యవస్థలను వాడుకోవడం తాత్కాలికమైన వాటి కోసం. ఇవి ఈరోజు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయేమో అని అనిపిస్తుంది. మన కళ్ళ ముందే జరుగుతున్న వాటి నేను వివరాలు జోలికి పోదలుచుకోలేదు, ఎందుకంటే సందర్భం కాదు. ఈ ఏడాది పైగా జరిగిన కాలంలోనే మనకు 2-3 కనిపిస్తాయి. ఏమైనా అడ్డగోలు హామీలు ఇవ్వచ్చు, అధికారం లేకపోవచ్చు, తరచిన తర్వాత తూనా బొడ్డుని పక్కకు తోసేయచ్చు. జరుగుతున్నాయా లేదా? ఇక్కడే జరుగుతున్నాయి. అలాగే యంత్రాలను మేనేజ్ చేసి ఏమైనా తీసుకురావచ్చు అనే అభిప్రాయం దేశంలో బలపడింది. ఈ విషయంలో చెప్తున్నా, ఆన్సర్ లేదు, తోసిపారేస్తున్నారు కానీ దానికి ఎవరు ఆన్సర్ ఇవ్వట్లే. ఈ రాష్ట్రంలోనే ఓటింగ్ పూర్తి అయిన ప్రాథమికంగా ఏదైతే సాయంత్రానికి పూర్తి అవుతుందో అక్కడి నుంచి తర్వాత ఆ రోజు అప్పుడు ప్రకటించిన దానికి తుది పర్సెంటేజ్ ప్రకటించడానికి 12.12% తేడా చూపించారు. అసాధ్యం. 50 లక్షల ఓట్లు దాదాపు. ఈజ్ ఇట్ పాసిబుల్? ఆన్సర్ ఓడి ఓట్ల. అలాగే నిన్నటికి నిన్న జరిగిన ఉప ఎన్నిక, చిన్న ఉప ఎన్నిక, 10,000 ఓట్లు, 2,000 మంది పోలీసులు, బూతులు 15, 2,000 మంది పోలీసులు, ఒక్క వైఎస్ఆర్సీపీ ఏజెంట్ కూడా లోపలికి రానివ్వాల.